నాగోల్లో ఉచితంగా ఉండేటటువంటి పార్కింగ్ను ఈ రోజు నుంచి పెయిడ్ పార్కింగ్గా మార్చాలని చెప్పేసి మెట్రో అధికారులు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా ప్రయాణికులు ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో ఈ వారం రోజులుగా ఈ 10 రోజులుగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రారంభించేటటువంటి ఈ రోజున కూడా ఆందోళన చేయాలని చెప్పేసి అందరూ ఆలోచించి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వాస్తవానికి మెట్రో అనేటటువంటిది చాలా సులువైన ప్రయాణంగా అందరూ అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికైనా కూడా జనానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రయాణాన్ని ఉచితంగా కల్పించేటట్టుగా ప్రభుత్వం కానీ లేదా ప్రైవేట్ యాజమాన్యం కానీ ఆలోచించేటట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రయాణాన్ని ఉచితంగా అంటే నేను అనేది ఈ పార్కింగ్కు సంబంధించినటువంటి దానికి ఉచితంగా ఇవ్వాలనేటువంటిది ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం. వాస్తవానికి జనానికి సంబంధించి ఈరోజు మహిళలకే ఉచితంగా ప్రయాణిస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉండగా మరొక వైపున మెట్రో అనేటువంటిది పరుగులు తీస్తున్న ఈ సందర్భంలో ఆ మెట్రోకు సంబంధించి ఎక్కడానికి వచ్చినటువంటి వాళ్లకు దాదాపు ఇక్కడ 5 నుంచి 6 వేల వెహికల్స్ 2 వీలర్ వెహికల్సే ఇక్కడ పార్క్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వందలాది కార్లు కూడా ఈరోజు పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి వాళ్ళు ఈరోజు ఏం చేశారు, ఒక 12 గంటలకు 40 రూపాయల చొప్పున, అది దాటితే 5 రూపాయలు 10 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో 12 గంటలకు 120 రూపాయలు కారుకు పార్కింగ్ పెయిడ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి, ఇది రోజుకు 5-6 వేల వెహికల్స్ చొప్పున సరాసరి వేస్తే ఆ సరాసరి 50-60 లెక్కేస్తే ఇవి నెలకి లక్షల రూపాయలు, దాదాపు 20-30 లక్షల రూపాయలు పార్కింగ్ పేరు మీద. ఇది దోపిడీ తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్థలాన్ని ఎవరు ఇచ్చారు? ప్రభుత్వానికి స్థలం. ప్రభుత్వ స్థలం అంటే ఎవరిది? ప్రజల స్థలం. ప్రజల స్థలం అనేటువంటిది అనేక రకాలుగా వాళ్లకు సబ్సిడీలు ఇస్తూ ఇది మనకు ఉపయోగపడుతుంది, వాళ్లకు ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతుల్లో ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీగా కొనసాగుతున్నటువంటి దీనికి ఈరోజు దోపిడీ చేసేటటువంటి పద్ధతుల్లో కుట్రపూరితంగా ఈరోజు ఈ పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటి దాన్ని యావత్ ప్రయాణిక లోకం ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అసలు అంతెందుకు టాయిలెట్ పోతే 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారండి. ఎంత దుర్మార్గం అంటే కనీస అవసరాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉండాలి కదా, దానికి కూడా లేకుండా వాళ్ళ 5 రూపాయలు ఇస్తే తప్ప టాయిలెట్కు పోలేనటువంటి స్థితి కల్పిస్తున్నారంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? ఈ ప్రభుత్వంతో మద్దతుతో ఉండేటువంటి ఈ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఏం ఆలోచిస్తున్నాయి? అసలు రాను రాను సమాజం అనేటటువంటిది అంతరిక్షంలో చంద్రయాన్లోనే ఈరోజు మనం పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే చంద్రమండలంలో ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఈ స్థితిలో మెట్రో ఎక్కేటటువంటి ప్రయాణికుడికి నెలకు 3,000 రూపాయలు ఛార్జ్ చేయడం అంటే అంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అండి? అసలు సైన్స్ ఎంత డెవలప్ అయిందండి? ఒకే ప్లేస్లో ఒక 10 ఎకరాలు 5 ఎకరాల్లోనూ వేల లక్షల వెహికల్స్ ఏర్పాటు చేసేటటువంటి పార్కింగ్ చేసేటటువంటి టెక్నాలజీ ఈరోజు సమాజంలో వచ్చింది. ఈరోజు ఉన్నది మన దగ్గర. కానీ మేము భూమి ఇస్తున్నాం అనేటువంటి భూమి ఎవరు ఇస్తున్నారు? ప్రజల భూమి ఇస్తున్నాం. ప్రభుత్వ భూమిని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. అప్పచెప్తే వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు దేనికి? అసలు కనీస సౌకర్యాలు కూడా లేవండి. ఇప్పుడు ఇదే కాదు, ఆల్రెడీగా పెయిడ్ చేస్తున్నటువంటి పార్కింగ్లు అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి వసతులు లేవు. రాసుకోవడానికి DPRలో చాలా రాస్తారు. అక్కడ టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం, వాటర్ ఏర్పాటు చేస్తాం, ఉండడానికి పైన షెల్టర్లు ఏర్పాటు చేస్తాం. బండికే షెల్టర్ లేదు, మనిషికి ఏం షెల్టర్ పెడతారండి వీళ్ళు? ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ మెట్రో పార్కింగ్ పేరు మీద ఈరోజు లక్షల కోట్ల, ఇది 40 రూపాయలు 30 రూపాయలు ఇట్లా లెక్కేసుకోకండి. దీన్ని లెక్కేస్తే లక్షలు కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు లెక్క వస్తుంది, మిగులు వస్తుంది. ఇదంతా ఈరోజు ఆల్రెడీగా ప్రభుత్వం కూడా L&T కానీ లేదా నాగోల్ మెట్రో కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడైనా స్పందించారా? ఒక పత్రాన్ని ఇచ్చారా? వాళ్ళు నష్టం అంటున్నారు. ప్రజల వైపు నుంచి ఎంత వసూలు చేస్తున్నారు, యాడ్స్ రూపకంగా ఎంత వస్తున్నాయి, లేదా ఇతరత్ర ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీల ద్వారా ఎంత వస్తున్నది, ఎంత మిగిలింది, ఎంత చేరింది, ఈ లెక్కలు ఏమీ లేకుండా ఇష్టానురీతిగా ప్రభుత్వము లేదా ఈ మెట్రో సంస్థ రెండు కలిసి ప్రయాణికుల్ని దోచేటటువంటి వైఖరి ఒకటి పూనుకుంటున్నది. ఇది చాలా నష్టకరమైనటువంటిది. ఏదైతే సాధారణంగా జీవితం గడుపుతున్నటువంటి 20,000 లోపు గడుపుతున్నటువంటి వాళ్ళు ఒక మెట్రోకే 3 నుంచి 4 వేల రూపాయలు నెలకు పెట్టాలి అంటే అవి సంవత్సరానికి 36,000 40,000 రూపాయలు అవుతాయి. అంటే ఇది దోపిడీ కాకుండా ఏమవుతుందండి? అసంఘటిత రంగ కార్మికుడిని లేదా ఏదో కాంట్రాక్ట్ బేస్గా పనిచేస్తున్నటువంటి లేదా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడి నుంచి మియాపూర్ వెళ్ళాలంటే గంట ప్రయాణం ఇదే సాధ్యమవుతుంది. అదే బస్సులో వెళ్ళాలంటే 2.5 గంటలు అవుతుంది. మరి ఇట్లాంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే ఇట్లా లక్షల కోట్ల రూపాయల ఒక కుట్రపూరితంగా పెయిడ్ పార్కింగ్ పేరిట మీద ప్రజల్ని ప్రయాణికులను దోచేటటువంటి దాన్ని విరమించుకోవాలా. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నిటి మీద స్పందిస్తున్నారు. ఏ చిన్న విషయమైనా మాట్లాడుతున్నారు.
అడుగుతున్నారు. మరి ఇంత పెద్ద విషయం గత 10 రోజులుగా ప్రయాణికులు మాట్లాడుతుంటే నాగోల్లో ఆందోళన చేస్తుంటే ఆయనకి సిబిఐ అధికారులు చెప్పలేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి సమాచారం ఇవ్వలేదా? వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రో అధికారులతో మాట్లాడాలా. నేనేమంటున్నానంటే హైదరాబాద్లో ఉండే మెట్రోలన్నింటిలో కూడా ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ప్రతి ప్రయాణికుడికి అది ఒక బాధ్యత. ఈరోజు ఎవడైనా స్కూలు కాలేజీ పెడతానంటే నువ్వేమంటావు? పార్కింగ్ ఉందా లేదా అని చూస్తావు. ఒక బిల్డింగ్ కడతాను అనుకోండి, ఆ బిల్డింగ్కి సంబంధించి కింద పార్కింగ్ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇవ్వరు, అనుమతినివ్వరు. అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే అనుమతి పొందాలంటే పార్కింగ్ చూపించాలి మనం. సినిమా థియేటర్ అయినా మెట్రో అయినా ఏదైనా కూడా. మరి అట్లాంటిది నువ్వు మెట్రో పార్కింగ్ నువ్వు వసతి కల్పించకుండా ఈరోజు వసతి కల్పించి ఆ రోజు ఫ్రీ అని ఈరోజు 30-40 రూపాయల చొప్పున నువ్వు ఫీజులు వసూలు చేయడం అది సమంజసమైంది కాదు, సరైన పద్ధతి కాదు. ఉచిత పార్కింగ్ అనేటువంటిది ప్రయాణికుల హక్కు. దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం మెట్రో సంస్థ సీరియస్గా ఆలోచించి ఇమీడియట్గా దీన్ని ఉచితాన్ని కొనసాగించాలి. పెయిడ్ పార్కింగ్ను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.